వేములవాడలో ఎక్కలదేవి రాములు యాదవ్ వాళ్ళ సతీమణి లక్ష్మీ గారుల పేరు మీద మరి వాళ్ళ బిడ్డలు వాడి బిడ్డలు మేనకోడళ్ళు అక్క చెల్లెళ్ళు కలిసి సందేరాని ఒగ్గు కథ చెప్పించారు. ఈ యొక్క సందేరాని ఒగ్గు కథ చెప్పిన వారు శ్రీ మల్లికార్జున ఒగ్గు కథ కళాబృందం నమిలిగుండుపల్లె. మా యొక్క ఒగ్గు కథలు కావాలంటే గమ్మత్ టీవీలో వస్తున్నాయి కాబట్టి మా కళను ఆదరించండి, కళాకారులను ప్రోత్సహించండి. ఇటువంటి కథలు కావాలనుకుంటే మా యొక్క నెంబర్ కింద లింకులో ఉంటుంది, ఆ ఫోన్కు చేయగలరు. మరియు ఒగ్గు కథలు ఒగ్గుడులు కూడా ప్రదర్శన చేయబడును, వాటిని కూడా అవసరం ఉన్న వాళ్ళు నెంబర్కి ఫోన్ చేయగలరు. గమ్మత్ టీవీని చూసి ఆదరిస్తూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అది గంటల పిండు కాబట్టి నీ యొక్క తల్లి మంగ చనిపోయింది కాబట్టి మరి నీ యొక్క అదే చెల్లెలు తీసి మరి ఒంటి పడగట్టయినా మరి ఒంటి పడగట్టి కట్టాలి కట్టకు నీ చెల్లెలు దాకా పేరుటైతే వదవునానన్నది. నీ చెల్లెలు చంపు పలక వరకల రాదు గుండెల గుబ్బిలో జరుగుంటే జల్లు అంటున్నది. మరి ఏమి కాకుండా మరి ఆనాడు చూసిన ఏమో బాగా చిన్నదాన మరి ఎంత మాట మాట్లాడితే వాయే అత్త అయితే అత్త లేకపోతే తల్లి గారు పట్టం పోతాను అవరకు రాజు అగ్రవాడ కోపరికి వచ్చిండు. ఎంత మాటలంటే బావయ్యే నాడు చూసిన చెల్లె ప్రాంతి వంట వాయే మరి భార్యలు అందుకొని మారి మారి దెబ్బలు కొట్టిండు. మరి కొట్టి రాజు ఏమనుకున్నాడు మరి వాళ్ళ నా చెల్లె నా భార్య ఇప్పుడు మాట నిజమయ్యారు. నా చెల్లె తీసుకుని నా తండ్రి దగ్గర వారేసి మారు దెబ్బలు కొట్టి ఎల్ల కొట్టేస్తున్నా అని చెల్లె చేత పట్టుకొని అయ్యో తను ఉన్నాడే బయటకు వచ్చాను. పట్టుకారు కొండ కొడక నీకు బుద్ధెట్టు లేకపోయా కాలం ఎట్టు లేకపోయారా ఎదిగిన కొడుకు నేను ఉండంగా ఎదిగిన కోడలు ఉండంగా కోడళ్ళ ముంగడ కొడుకుల ముంగడ అత్తల పోతులు తిరగచ్చురారా బిడ్డ ఎట్లా కట్టింది నాయన్నా మీద మళ్ళీ వాడవో నాయరా అది కందాల పిండి ఏమో నాయరా కాపాడు ఉన్నది ఏమో నాయరా చెల్లె తప్పి వంటి పాడ కట్టి కట్టాల కట్ట తీసుకుపోతుంటే కట్టది మేము అత్తము నా ఇన్న లేకపోతే మేము రామని మా తండ్రిని అందుకొని మార దెబ్బలు ఎప్పుడు పడుతున్నాడు. మార దెబ్బలు కొట్టంగా రారాజు చూసిన సురేంద్ర మహారాజుకు గుండెలు గొబ్బిళ్ళు ఉన్న జాలిగుండె జల్లు నల్లగుండు 4 భాగాలు అవుతున్నది. ఊరి కొడుక సత్యజీల మహారాజా నువ్వు కోటలు దొరకొరతనైపోయి ఇవాళ వచ్చినా కొడక చెల్లెను వంటి పడగట్టు అంటున్నావు నా కొడక చెల్లె ప్రాణం తీయమంటే కొడక నీ రారాజు గుండెలకు చూసరం అవుతున్నాయి కాదే అమ్మా. ధరణి మీద పడ్డాడు రాజరా వంటి బాగట్టు వంటి కొడుక కళ్ళు మొక్కుతారా నా కొడుక మధ్యలో రా నా కొడుక నీ చెల్లెలుగా కొడుకు
తీయాలి నా కొడక చెల్లె దూరం ఎట్లా తీయాలి అంటే పడగట్టు అంటవా నా కొడక సురేంద్ర మహారాజు దగ్గర వచ్చి కొడుకు కాలే పడుతున్నాడే అవ్వా పాపకారం ఉండకూడదు చూడండి అవాల ఏమిరా నా ఇన్న పాపకారం ఉండకూడక అంటే ఒరి కొడక సత్య మహారాజా నా కొడక ఎందుకు కొడకల్లో నా కొడక ఎందుకు అడగంతల్లో నా కొడక మీరు కన్న తండ్రి ఉండవా నా కొడక కన్న తండ్రిని ఉన్న నా కొడక కాలేజీ సన్నకు కొడక ఆమె కాలేవతల పాపకారం కొడుకున్నాడు నాడు గవరెల్లు అంటున్నాడే అమ్మా చెల్లె ప్రాణం తీయకపోతే నీ కడప ఒక్కని ఇంటిలో నాయన్న తల్లి తలగొర పెట్టమన్నాడు సురేంద్ర మహారాజుకు గుండె గోపిల్లు అన్నయ్యి నా కొడక ఎల్ల చెల్లె ప్రాణం తీయవంటివి నా కొడక చెల్లె ప్రాణం ఎట్ట తీస్తురా నా బిడ్డ సంజవ్వ నా కడపకు వచ్చి నా బిడ్డ నీకే ముసుకవే నా బిడ్డ నీ అమ్మకి ఇప్పుడు ఉంటే నిర్ణయ కలిగకపోవా వీటు ఇప్పుడు ఉంటే ఓ ఇప్పుడు పట్టుకుంటేనే బావా మన బిడ్డకు వచ్చిన బాధలు చూస్తువే బావా మన బిడ్డకు వచ్చిన కట్టలు చూస్తువే బావా కొడుకులు మన కొడుకులు అడ్డంగా ఉన్నప్పుడు మన కొడుకులు బావా గట్టాల మీసాలు వచ్చిన కాళ్ళు తిరుగుతలే బావా అడ్డంగా ఉన్నప్పుడు కొడుకులు బావా గట్టాల మీద వచ్చిన కాళ్ళు తిరుగుతలే బావా రాజాకర రాజుడు కలకల కలకల కన్ని తీసిరు నా కొడుక మీరు రాకపోదు అయ్యరా కొడుక నా కొడుక కొడుకున్న అందరూ ఉండరు కొడుక నా కొడుకే బిడ్డ అనుకుంటా బిడ్డనే కొడుకు అనుకుంటారా కొడుక నా భార్యని తనకలు వేసుకుంటారా ఏ బిడ్డ అని బిడ్డ సంజమాను ఎగిరేసి బిడ్డ సంగ వేసుకోని ఇక మనం వెళ్ళిపోదాం రాయ బిడ్డని బిడ్డ ఎత్తుకొని రాజాకర రాజు అయ్యా బిడ్డను ఎత్తుకొని రాజు వతా ఉండు భార్య చెప్పు కడికి రాజు బిడ్డలు ఎత్తుకొని వచ్చిండు అచ్చవారకల్లా
చూస్తున్నారు, అటక 100 మంది వరకు లెక్కి చూస్తున్నారు. అయ్యగో రాజులాలా, నీ కొడుకు ఏడి, నీ కోడలు ఏదైనా వరకల్లా రాజు గుండెలు సెలవైతున్నాయి. అవ్వా నువ్వు 10 ఏళ్ళ పప్పది పట్టిండు, 5 ఏళ్ళ వాది పట్టిండు. అయ్యా రాజులాలా, తల్లలాలా, నా కొడుకు వత్తలేడు, నా కొడుకు వత్తలేడు అంటే రేపటికల్లా నా కొడుకు నింద పాడవచ్చునో పొంద పాడవచ్చునో. నా కొడుకు ఇవాళ ఇంటికాడ ఏడు, ఈ యాత్రలో తిరగవేండట. కొడుకు యాత్రలో తిరగవేరాట. అవలా నా కొడుకు తిరిగి వచ్చే వరకల్లా నెలలే గడవచ్చు, వారాలే గడవచ్చు. నా కొడుకు లేకపోయావా కార్యక్రమం కానీ అవలాల కార్యక్రమం వాడి కట్టల కట్ట తీసుకుపోదా అన్నాడు. వరకల్లా ఆడగట్టోళ్ళు ఆడగడుతున్నారు, పాడగట్టలు పాడగడుతున్నారు. తల్లి సుశీరాని భర్త కంటే ముందు చనిపోయింది కాబట్టి అది ముత్తేసామంటారవ్వా. ముత్తేసామంటే అందరికి దొరకదు, 101 దొరుకుతుంది తల్లులాల. మరి ముత్తేసం వచ్చింది కాబట్టి ఆ తల్లికి తడిపి తానాలు ఏమిచ్చిండ్రు. 5 ముత్తాలు వచ్చి చెంపల గండ పెట్టి, నొట్టి కుంకుమ పెట్టి, గిడలో మల్లెపూలు పెడుతున్నారు. ముత్తేసం వచ్చిన వాళ్ళకు చేతు గాజులు ఉంటాయి ఆట, ఇళ్ళ కాళ్ళకు మట్టెలు ఉంటాయి ఆట, మెడ లోపల మంగళసూత్రం ఉంటది ఆట. తల్లికి ఉలకంగా వడి బియ్యాలు వస్తున్నరే. ఉలకంగా వడి బియ్యాలు పోసి ఆనాడు పాడగట్టి పాడల తల్లి వండబెట్టి తలపు తాటకం వేడి ఇతనాథుడికి కడుతున్నారు. ఈతనారదుడికి కట్టినాడు చూసిన ఆత్మజీవి ఏమనుకుంటారట. ఆ తల్లి బతికున్న నాడు పువ్వులు సంపాదించి జాగలు సంపాదించి మిద్దరు మేడలు సంపాదించింది. ఇళ్ళ సచ్చినాడు తలాపు కింద మెత్త పెడితే అల్లవల్లే అవునా. తలాపుకు తాటికమ్మలు పెట్టి ఈతరాత్రికి కడుతున్నారు కదా. తలాపుకు తాటికమ్మలు పెట్టి ఈతరాత్రికి కట్టుకోని గోవిందాన్ని పాడల పట్టినాడు. మీదున్న భగవంతుడు పాట పాడతాడు. మరి ఏమట్ట ఎందుకు పాట పాడతాడంటే మరి వచ్చింది కాబట్టి ఏనాడు ఒక ఇలా బలగం ఏ పాట, బంధువులు ఏ పాట, ఏడ్చెడ్డలు ఎంతమంది, దుడిచెడ్డలు ఎంతమంది, కొడుకులు ఎంతమంది, బిడ్డలు ఎంతమంది, మీదున్న భగవంతుడు పాట పాడకుండా కట్టాల కట్ట చూసుకుంటూ వస్తారట. మరి పెడుతున్నారా తొడుతున్నారా, మరి కడపడి గుర్రు కొట్టుకుండా వండుకుంటున్నారా, మీదున్న భగవంతుడు చూసుకుంటూ వస్తాడట. గోవిందాని పళ్ళ పట్టంగా వారి మేరతో చేసిన బొమ్మ మాయ బొమ్మలంట, 2 మట్టి బొమ్మలంట. మరి కొడుకులు ఉన్నారని బిడ్డలు ఉన్నారని అదేందోకే మరి సవాచేందోకు ఎవరు లచ్చి తొలగ వంగ కొడుకులు రారంట, మనకు బిడ్డలు రారంట.
మరి చచ్చిపోయినోళ్ళని వారి కట్టలు కట్ట తీసుకుపోయేటాళ్ళకు మరి వెనక చీరి వచ్చేటోళ్ళు వాళ్ళ ఆకలి మగ సూర్యుడు అలాంటి ఇప్పుడు కల్లా ముట్టించిరాట దింపుడు కల్లా వేసిండ్రు మరి కొంగురు నూకలు తీసి మరి చెట్టు కూడా వచ్చుకోవిందని పిల్లలు పట్టుకోవాలి ఐదు చుట్టూ తిరుగుతున్నారు మరి ఐదు చుట్టూ తిరిగి ఏనాడు వచ్చిన తల్లి కట్టానికి ఆ బిడ్డ చేత సరే గొర్రె పెట్టించిండు రారాక రాజాకరాజు అలా గొర్రె ఎప్పుడు పెట్టిన కాలకట్ల కాలతో కూల కట్ట గుమ్మదొడ్డు పొగలేతున్నాయమ్మా మరి కట్నం కాలినాక రాజాకరాజు నా బిడ్డ సంజవ నీ తల్లి ప్రాణం వేయింది బిడ్డ నీ తల్లి వెళ్ళిపోయింది బిడ్డ నీ బిడ్డ ఎత్తుకోని ఈ రంగ బయటికి వచ్చినాడా రాజురా సురేంద్ర మహారాజు రంగ బయటికి వచ్చాడు ముక్కు పట్టుకోండి మూడు మునగలు మునగుతున్నాడే అమ్మా ముట్లు అన్నాడు రాజాకర రాజమ్మ మరి కానాడు కృష్ణ తెలిసిన కొంతమంది ఆడబిడ్డలు ఏమి చేస్తారట తెలిసిన కొంతమంది ఆడబిడ్డలు ఏమి చేస్తారట మరి అందరికంటే ముందు ఇంటి వరకు వచ్చి వాకిలోకి వెలగ తల్లి ముగ్గురేసి ముత్తలు పడతారట మరి వచ్చేవరకు తన వచ్చేవరకు రోకలు పడి అడ్డ వేస్తారట మరి రోకలు పడి అడ్డ వేసినాడు నాయన ఆ బిడ్డలు ఎత్తుకొని రోకలు పడ్డ అడ్డ ఇంట్లో కట్టున్నాడు మరి చనిపోయినాడుకో దీపం ముట్టించిన దీపం మీరు గంప పోరేసిండ్రు మరి రారాజు బిడ్డ ఎత్తుకొని వచ్చే వరకల్లా దీపం మీద గంప వేసే వరకల్లా నా బిడ్డ సంజవ నీ తల్లి చనిపోయింది బిడ్డ నీ తల్లి దీపం లోపల రూపాయి ఉన్నది నా బిడ్డ నీ తల్లి రూపాన్ని కళ్ళ చూడు అన్నాడు రాజాకరాజు మరి రాజాకరాజు బిడ్డలు దీపం లోపల రూపాయి చూపించుకోని మరి ఏనాడు 3 రోజులు నాడికి రోడ్డు పచ్చి కట్టిండు 11 రోజుల నాడికి రోడ్డు కలవ వేసుకొని నెల రోజుల నెల మసకం పెట్టి వాడాలి మసకం పెట్టి రారా ఆ కన్న బిడ్డ ఆట వెచ్చబెట్టి నోట వేసు నోట వెచ్చబెట్టి ఆట వెంచంగా రాజు ఏమనుకున్నాడు ఇయ్యల్ల నా బిడ్డను సాగిపెట్టారు నా వల్ల కాదు కొడుకు కాదన్నాడు కానీ కోడలు కాదన్నదా నా కొడుకు కాదన్న కోడలు కాదన్నది కాబట్టి నా కోడల చేతిలో పెట్టి ఏదన్నా రాజ్యం ఏదన్నా దేశం వెళ్ళిపోతా ఆడపిల్లని కాదాలంటే నా వల్ల కాదు నా బిడ్డ తీసుకుపోయి నా కొడుకు నా కోడల చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నా అని ఆ పుట్టిన సంజవని ఎత్తుకొని కోడల బయటికి వస్తున్నాడు మహారాజా వస్తున్నాడు హల్లల్లా నేరడి జమదారి ఇక నా బిడ్డ కాదు కొడలా నీ బిడ్డ అనుకోని సాది పెద్ద అయ్యి కొడలా చంపుకుంటే పాపము వచ్చినాడు మాటకు ఎంగిరాడు ఇట్టకు ఇడవ చేత కొట్టకి రాకూడదా చదువుకుంటే పుణ్యం కూడా కొడలా
కోడలు అనుకుంటా అత్తరు వీళ్ళు ఎవరు కావచ్చు? అవు నాగవ్వా మా మావనా? అయ్యో అంకుల్ కోడరా ఇక నా బిడ్డ కాదు నీ బిడ్డ అనుకోని నా బిడ్డ ఎత్తుకొని పాలి. అయ్యో మామయ్య అత్తం పెట్టేంది అంకుల్? అయ్యో అంతమ్మ అనిపించింది తెలియదా? అత్తమ్మ చచ్చిపోయిందని ఒక్క మాట ఈ కోడలు ఉన్నది బిడ్డలెక్క అని చెప్పొద్దా మామయ్య? కొడుకు నీకు చెప్పలేదు నా కొడుకు. అయ్యో మీ కొడుకు ఎడ చెప్తాడు? అగో మీ కొడుకు అత్తడు వెనక ముచ్చట చెప్తాడంటే అగో మునుపడేలా దేక్తాడా? అగో ఆయన ఒక్కసారి అటు ఒక్కసారి ఇటు అదే అచ్చుడు పోవుడు. ఏం చేయమన్నా ఆయన ఇప్పుడు అత్తున్నావు? మామయ్య అయితే అత్తమ్మ చచ్చిపోయిందా? అత్తమ్మ చనిపోయింది కోడలా. అయితే ఇప్పుడు ఆడబిడ్డ చదువుకోవాలా? నా బిడ్డ కాదు నీ బిడ్డ అనుకోని సాది పెద్ద వేసుకొని పాలి. పాలి అంటే వేములవాడ కాడ పాల కేంద్రం ఉన్నదేనా? పాలి పాల కేంద్రంలో పోయి పాలు తీసుకొచ్చి గిలాసులో పోసి పత్తి తీసి అని అడుపుకుంటే ఒక్కొక్క సుక్క అడుపు నొట్టి అంటున్నా. నేను ఏమంటున్నా ఏకరెట్టు నేను ఏమంటున్నా? నా మొగందే పేసు, మా ఆడబిడ్డదే పేసు, మా మామదే పేసు, ఈ 3 పేసులు అన్నీ ఒకటే పేసు. ఇప్పుడు దబ్బన నేను నాకు ఇవ్వాలి కా కొడుకులు లేరు బిడ్డలా లేరు. నేను ఈమె జాదుకుంటే నాకు కొడుకులు బిడ్డలు పుడతారా? అవును నాగవ్వ పుడతారు. అందరేమో గాని నువ్వు నాగవ్వ అంటే ఆ నగరేశ్వర సావు అన్నట్ట పుడతారా పిల్లలు? డజన్ మంది చదువుకోవాలి. చదువుకోకపోతే ఎంతమంది ఏమంటారు? ఎంతమంది ఏమంటారు? మరి ఎవరి కొరకు గంట ఉన్నది. పుడితే అవ్వ గంటాన పుట్టింది. రాజ్యం కంటే వేరు, దేశం కంటే వేరు, ఈయన కంటే వేరు, అందరు వేరే పర్వాలేదు. నేను ఒక్కదాన్ని గట్టిగుండాలి. మరి ముసలోళ్ళు మీకు బుద్ధి ఉండదు. ఈ బిడ్డను తీసుకొచ్చి కనుక్కొని మరి కంటానికి కొడుకులు ఉన్నారు బిడ్డలు ఉన్నారా అని ఇంకిత గానం ఉండద్దు ముసలోళ్ళకు. అత్తనేమో 60 ఏళ్ళకు ఉన్నది, మామనేమో 70 ఏళ్ళకు ఉన్నాడు. 25 ఏళ్ళ యుక్త వయసు నాకుంది. ఇక 30 నువ్వు కనటానికి లేవా, పెంచడానికి లేవా, పెద్ద చేసడానికి లేవా? ఆ ముసలోళ్ళు కాని పారేసి చచ్చిపోతే సాదుకుంటానికి మాకు ఎవరికంటాము ఎవరికి అత్తనేడా గాలేసిన ఒక ఆటవాడు బొందది అవి బొంద పెట్టేస్తాయి. అప్పుడు నీకు బంగారు టుంగుటు ఇయ్యాలి గట్టి ఇయ్యాల ఒప్పుకుంటా. పాలో బుక్క నెయ్యో బుక్క పెడతా. ఇక పొద్దుగాల చికెన్, మధ్యాహ్నం మటన్, సాయంత్రం కాగానే చేపల ఫ్రై, ఇక పొద్దుగాల ఈతకల్లు, మధ్యాహ్నం బీర్లు, సాయంత్రం కాగానే ఎర్ర మందు జాని వాకర్ తీసుకొచ్చి నీకు జారటట్ట పోతేనే మామయ్య. అట్లా కాకపోతే ఇవి తిన్నాక ఇక ఉప్పు కారం తిన్న శరీరం ఊకనే ఉంటదా? ఎన్ని రాజ్యాలు అన్నది, ఎన్ని దేశాలు అన్నది, ఎన్ని కోట్లైన ఖర్చు పెట్టి నీకు చిన్న అత్తను తీసుకొచ్చి లగ్గం చేస్తానే మావయ్య నీకు. మా మామకు లగ్గం చేస్తా అంటున్నా. నేను మంచిదాన్ని కాదా? మంచిదాని బల్ల జీడి పోతా అంటారు. అటు ఇవన్నీ బాధ నువ్వే మీ మామ కూడా సరిపోదా? ఇంకా మామ కోడలు ఉండొచ్చు. ఏమైందా వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆ ఖర్చు ఎందుకు తిరుగుతా వాళ్ళ పైసలు ఖర్చు, అటు మళ్ళా ఇట్లా ఖర్చు అట్లా ఖర్చు అందుకు అది మాకు నువ్వే ఉండవు అంటారు. మాటలు మాట్లాడుతూ ఇవేమే మావయ్య ఒకవేళ నీ బిడ్డలే కావాలంటే వెళ్ళవు నా ఇల్లు వెళ్ళావు,
కోడలా కోడలు అంటే పిసికి చంపుతా ముసలోడా. ఎవరికి అండం ఎవరి పిండు ఆ పోరిని కానీ ఎవరికి అండం ఎవరి పిండు ఆ పోరి పాడబడ పుడితేనే ఎవరిని మింగిందంటే రాజ్యం గంట వేరు దేశం గంట వేరు ఈ ఎవడాల గంట వేరు అందరు వేరే పర్వాలేదు. నేనైతే ఒక్కదాన్ని గట్టిగా ఉండాలి. అవు నాగమ్మ నేను మంచిదాన్ని కాదు ఉండాలి. అనపోతే ఏంది ఇంకా ముసలి పిల్లలు కనుక్కుంటా పోతే మీరు జాగ్రత్తమా? మీరు కట్టడానికి లేనా పెంచడానికి లేనా పెద్ద చేసుకోవడానికి లేనా? ఎందుకు ఎందుకు ఈ చిన్నతనంలో పిల్లలు కంటే ఇమేజ్ డ్యామేజ్ అయితే తెలుసా లాంజ నీకు ఊటకపోయి గాయనంటారు అంటారు. నీకు ఉట్టపాయరు అంటే నేను చిన్నతనంలో పిల్లల కంటే ఇమేజ్ డ్యామేజ్ అయింది నా అవుతున్నా. లేకపోతే ఇడుసుడు ఇస్తే ఆరుగురు ఈయనైతే ఈయనకైతే 7 ఉడుతురు. నడు కోడలనకు పిసికి బొంద పెడితే ఆ పోరి పాడబడ ఇవ్వని కంటే పిండవు. కోడలనకు నడు ఈ ఇంట్లోకి వెళ్ళి ఇల్లు నాది జాగ నాది ఇవ్వని పిండవు ఇవ్వని గంటవు. అబ్బో మంచిగా ఉన్నారు ముసలలో అనుకుంటా పోతే ఈ నేను ఎందుకు అనాలని ఇన్ని రోజులు ఒప్పిక పట్టిన అత్తకే ఉట్టిది కోడలు గుట్టపాయి అత్తకే ఉట్టిది కోడలు గుట్టపాయి అంటే ఎంత ఎంత బాధ అంటే గుండె వలిగిపోతుంది నాకు. నా ఇంటి ముందర ఏడవకు, నా ఇంట్లో ఏడవకు. ఈ పోరి పడవడ ఆ పోరు ముట్టుడుతో మరి వాళ్ళ ఈ రోజు లోపల యములవాడ గ్రామం లోపల మరి ఎక్కల వారి ఇళ్ళల్లో మరి రాముడు సరగత అయింది కాబట్టి
రామ రామ అన్న కథకు తెలివెట్టిర్రు. మరి ఎక్కడ కాదు, మరి ఇక్కడ యమలవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా, మాది నమ్ములుగుండపల్లె. మరి ఒగ్గు కథ మల్లికార్జున ఒగ్గు కథ బృందం మరి గమ్మతి టీవీ లోపల ఒక ప్రోగ్రాం వస్తుంది, చూసి అందరూ ఆదరించాలి, గంట కొట్టాలి, తప్పకుండా చూడాలి అందరూ. చూశారు కదా సంధ్యారాణి ఒగ్గు కథ. ఈ ఒగ్గు కథతో పాటు వీళ్ళ దగ్గర చాలా కళారూపాలు ఉన్నాయి. ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా వీరు వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ కళా ప్రదర్శన, ఒగ్గుడోలు ప్రదర్శన, ఒగ్గు కథ చెప్పడం జరిగింది. మీ ప్రాంతంలో జరుగుతున్న ఉత్సవాలు, జాతరలో, పండుగల్లో వీళ్ళ కళా ప్రదర్శన కోసం కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళ నెంబర్ ఇచ్చాను, ఒగ్గు కథ మహేందర్ అని వీళ్ళ కళా బృందం పేరు కూడా ఇచ్చాను. డిస్క్రిప్షన్లో మొత్తం వీళ్ళ గురించి వివరంగా ఉంది. వీళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అనేది. వీళ్ళ దగ్గర పోతరాజులు ఉంటాయి, ఒగ్గుడోలు ఉంటుంది, మహిళా ఒగ్గు డోలు ఉంటుంది. వివిధ వేషాధారణలతో మీ యొక్క పండుగల ఉత్సవాల్లో ఎంతో వైభవంగా జరుపుకునేందుకు వీళ్ళు కళారూపాలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళది నమ్ములగుండపల్లి గ్రామం, వేములవాడ రూరల్ మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒగ్గు కథ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మా కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన గమ్మ టీవీ ఒగ్గు కథల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ.